ఇప్పుడు మన బీజేపీ బండి సంజయ్ అన్న మాట్లాడతాడు ఇందాం. ఈ మధ్య బీఆర్ఎస్ లలో పొత్తు అంటున్నారట. అవును అంటారు సార్. ఉంటారానే? ఏమో మాకేమెరక జర మీరే చెప్తారు సార్. ఉంటారానే అన్న? ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా. గదే ఇప్పుడు జనాలందరికి కావాల్సింది అన్న. మీడియాలు కూడా ఇనురు అన్న జర, మీడియాలు కూడా రెడీగా ఉన్నాం చెప్పండి. మీడియాకు తప్పుడు మెసేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే మీడియాకు తప్పుడు మెసేజ్లు ఇచ్చి ఊరిని మళ్ళా మొదటి నుంచా మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చా రాజకీయ నాయకులారా, అమ్మ బాబు, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఈ మాట చెప్తే సరే పాయ. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. గవాన్ని ఎందుకు ఇక అర్థమైంది. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఊరు నాయన గీ అన్న మళ్ళీ తీట పంచాయతీ మూవీ చేసేటట్టే ఉండు కదా. చెప్పులు తీరి చెప్పులు ఉన్నది తీరి చెప్పులు ఎవడన్నా అంటే సుశీరానుల పబ్లిక్ తెలంగాణలో మొత్తం చెప్పుల రాజకీయం నడుతుంది. మొన్ననే బీఆర్ఎస్ వాళ్ళు, నిన్ననే కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు. చూడురి మొత్తం చెప్పుల రాజకీయం తెలంగాణలో. ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే ఊరిని గంతాధ్వానంగా తీసి పడేవాడుతుంది. చెప్పుతో కొట్టురానా క్లారిటీగా. ఇక్కడ నాకు ముచ్చట అర్థం అయితే లేదు. మీ దృష్టిలో బీఆర్ఎస్ అంటే పనికిరాని పార్టీ అనా? ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాడే. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా పొత్తు పెట్టుకోలేట కానీ లోపల పొత్తుందటగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితక్కను అరెస్ట్ చేయలేదు, అందుకే అంటున్నారు జనాలు. కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. ఢిల్లీ పోతున్నాడా? ఢిల్లీ ఏమవుతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఢిల్లీ పోతుండ్రు. మళ్ళా కేసీఆర్ ముచ్చట్నే. విజయ సంకల్ప యాత్ర అంటే మీరు చేసిన విజయాలు ఏంది అని పబ్లిక్ చెప్పి ఓట్లు అడగాలి కానీ, ఓట్లకు సిద్ధం చేసి రాజకీయ చైతన్యం చేయాలి కానీ మళ్ళీ కేసీఆర్ని తిడుతున్నవేందే? అయితే స్కాచ్ కోసము అయితే కాలు నొప్పి మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఏదేమైనా జనాలకున్న డౌట్ అయితే పోగొట్టినవు పో. పోయిరా బండి సంజయ్ అన్న, బాయ్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, 2 ఏళ్లకోసారి వచ్చే తెలంగాణ కుంభమేళ. సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెల మీద కొలువుదీరే 4 రోజుల పాటు సాగే వనదేవతల జాతర. సుమారు 100 కోట్లతోని ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్ భక్తులు పెద్ద ఎత్తున ఏరుకొని మేడారం జాతర ఎట్టట్లయితుందో అందరం ఒకసారి అరుచుకుందాం పారి. తెలంగాణ కుంభమేళం మేడారం జాతర జోరుగా సాగుతాందుల్లా. ఇప్పటికే 2.5 లక్షలకు పైగా పబ్లిక్ అమ్మవారిని దర్శించుకుంటురట. ఎవ్వరు నోట్లిన్నా మేడారం ముచ్చట్నే వినిపిస్తాంది కదానుల్లా. పబ్లిక్ ఏ తిప్పలు లేకుండా సర్కారోళ్ళు బాగానే భారీ సౌలతులు చేస్తుర్రు. ఒక్క వరంగల్ జిల్లా నుంచే 1000 బస్సులకు పైగా నడుపుతురట. ఈసారి ఆడోళ్ళందరికీ ఉచిత బస్సు అనేసరికి ఎగేసుకొని ఉరికిర్రు ఆడోళ్ళందరూ. ఇంకేముంది, ఆడోళ్ళ సంఖ్య ఎక్కువనే పెరిగిందట. ఇక బెల్లము, కోళ్ళు, మేకలు గిట్ల అన్నీ తీసుకుపోయి అమ్మవార్లను కోరిన కోరికలు నెరవేర్చమని మొక్కులు చెల్లిస్తురు మన భక్తులు. ఇవ్వుల మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు మీరైతే చూస్తూనే ఉండురి. మాస్టర్ కి టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.